నమస్తే స్కై విజన్ వార్తలకు స్వాగతం. నేను మురళి. యానం శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆలయ ఆగమ పండితులు సుప్రసిద్ధ పద్యకవి శ్రీమాన్ పెద్దింటి లక్ష్మణాచార్యులచే రచింపబడిన చిత్ర సాహిత్యం పుస్తకావిష్కరణ అత్యంత వైభవంగా కరోనా నిబంధనలను పాటిస్తూ పుస్తకావిష్కరణ జరిగింది. యానం శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆలయ ఆగమ పండితులు సుప్రసిద్ధ పద్యకవి శ్రీమాన్ పెద్దింటి లక్ష్మణాచార్యులచే రచింపబడిన చిత్ర సాహిత్యం పుస్తకావిష్కరణ అత్యంత వైభవంగా కరోనా నిబంధనలు పాటిస్తూ పుస్తకావిష్కరణ జరిగింది. కార్యక్రమానికి ప్రముఖ కవులు, పద్యనాటక కళాకారులు తాతపూడి సోమశేఖర శర్మ, తుపాకుల ప్రసాదరావు, వాడపల్లి పెద్ద సత్యనారాయణాచార్యులు, పెద్దింటి వెంకటాచార్యులు హాజరై కవి విశేషాలను, కావ్య వైభవాన్ని చక్కగా వివరించారు. తదనంతరం అందరికీ గ్రంథము అందించి లడ్డూ ప్రసాదము అందించారు. శివభక్తులు కవి అయినటువంటి ప్రముఖ కవి అయినటువంటి తుపాకు ప్రసాదరావు గారు, తర్వాత ఆగమ శాస్త్ర విశారదులు యానం వెంకటేశ్వర వారి ఆలయంలో చిరకాలము శ్రీవారి యొక్క సేవా కేంద్రీకరించినటువంటి వాడపల్లి భద్రేశ్వర గారి యొక్క సమక్షంలో స్వామివారి యొక్క ఈ చిత్ర సాహిత్య పుస్తకావిష్కరణ సభ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సభనంతా జయప్రదం చేసినటువంటి కవి మిత్రులకు, ఇతర సంగీత బృందానికి, అందరికీ కూడా ఎవరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు చేసుకుంటూ ఈ సహకారం మీరందరికీ కూడా ఆ తిరుపతి శ్రీనివాసులు పరిపూర్ణ ఆయుర్వేదం నుంచి కాపాడుగాలని చెప్పేసి తెలియజేసుకుంటూ స్వస్తి. చక్కగా చిత్ర సాహిత్యం పుస్తక రచన చేసిన పెద్దింటి లక్ష్మణాచార్య గారు సుఖీభవ. అందరికీ కూడా ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈయన కవి పరిచయం పెద్దింటి లక్ష్మణాచార్య గారు. ఈయన బిఏబిఈడి. ఈయన వృత్తి సాంఘిక శాస్త్రోపాధ్యాయులు, శ్రీ వెంకటేశ్వర ఆలయ ముఖార్చకుడు యానం. ఈయన భార్య శ్రీమతి శ్రీదేవి, సంతానం రామమోహనాచార్యులు, ఆనందమోహనాచార్యులు, శ్రీలక్ష్మి. ఈయన రచనలు చిత్ర సాహిత్యం, లఘు చిత్రములు, శాస్త్రాధిక సమస్యాపూర్ణ దైవాలు మేము అంతా ఆయన పద్యానికి సలహాలు ఇచ్చి మీరు కూడా రెండేం చెప్పి నాతో చెప్పాను ప్రతికి గడ్డింటి లక్ష్మణాచార్య మేసాలు వెంకటేశ్వర గుడిలో ఆయన మేసాలు దిగువే మేసాలు తిప్పాలని గడ్డింటి లక్ష్మణాచార్యకు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం రంగనాయకపురం గుత్తలవారిపాలెంకు చెందిన గ్రామదేవత గంగాలమ్మ జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం రంగనాయకపురం గుత్తలవారిపాలెంకు చెందిన గ్రామదేవత గంగాలమ్మ జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో ఒక పక్క కరోనా కేసుల సంఖ్య పెరగడం, మరోపక్క వేసవి దృష్ట్యా మంచినీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలందరూ సహకరించాలని యానం పరిపాలనాధికారి అమాన్ శర్మ కోరారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో ఒక పక్క కరోనా కేసుల సంఖ్య పెరగడం, మరోపక్క వేసవి దృష్ట్యా మంచినీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలందరూ సహకరించాలని యానం పరిపాలనాధికారి అమాన్ శర్మ కోరారు. మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వివరించారు. the final voter percentage is 90.95%, which is excluding the postal ballot votes, which we are continuing to get. So I thank the general public for participating in the elections with all enthusiasm. Now administration is presently carrying out all the necessary arrangements for counting. So
So counting will be done on 2nd of May starting from 8 a.m. Next thing is COVID-19 scenario. So in the past 4 to 5 days, the number of cases have spiked in Yanam. Yesterday also 19 cases were reported. Until yesterday there were 100 active cases in Yanam region. So situation is slowly turning into the same days as were seen during the first wave of corona. Not only in Yanam, across the country the same trend is being seen. So in this regard, I want to make some request to the general public of Yanam. First of all, it is requested that everybody should compulsorily wear mask while moving out. Although mask compliance is increasing, but still it is not satisfactory. Strict instructions have been given to police, revenue department and municipality to impose fines for the people who are not wearing mask in public areas. Slowly the number of fines is increasing. Secondly, I will request general public, keeping in mind the upcoming festive season. So today Ugadi festival is there, then tomorrow Bhimrao Ambedkar Jayanti is there, many processions are planned, public meetings are planned. Then going forward, Ram Navami festival is coming. Then Ramzan festival is also presently, Ramzan days are going on. So all these events basically attract gathering of crowd. Yesterday in this regard, I had a meeting with all the community leaders also. There also the same thing was requested, that we should try to restrict the gathering to the minimum possible. So in all the community places, in temples, mosques, churches, the maximum limit is restricted to 100 after following 6 feet social distancing. Also wherever community kitchens are being organized or where prasadam is being offered to the public, strict adherence to COVID protocol should be followed. తాళరేవు మండల సుంకరపాలెం గ్రామంలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర పర్వదినం మంగళవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర పర్వదినం మంగళవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శించుకున్న భక్తులకు ఉగాది పచ్చడిని వితరణ చేశారు. Thank you.
తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో మోకావారిపేటలో బాబా యువజన సంఘం గ్రామ పెద్దలు మహిళలు మోకా మధుబాబు ఆధ్వర్యంలో మహిళలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ముగ్గులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో మోకావారిపేట సిద్ధార్థ నగర్లో జరిగిన మహిళలకు ముగ్గుల పోటీలు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళలు యువకులు పాల్గొన్నారు. మధుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలకు జయంతి సందర్భంగా బహుమతులు అందజేశారు. కూర్చోండి, అలా కొంతమంది కూర్చోండి, కొంతమంది చూడండి. అమ్మ మీరు కూర్చోండి అమ్మ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఒక పండుగ. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఒక పండుగలాగా నిర్వహించుకోవాలి భారతదేశం అంతా. అలాగే నేలపల్లి గ్రామం సిద్ధార్థ నగర్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముగ్గుల పోటీలు అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అంబేద్కర్ జయంతి ఈ రోజు నుంచే ఇది ఒక ఉత్సవంగా జరపడం అనేది జరుగుతుంది. మహిళలు ముగ్గుల పోటీల్లో నిర్వహించడం జరిగింది. దాంట్లో అంబేద్కర్ కాన్సెప్ట్తో కొన్ని ముగ్గులు వేయడం జరిగింది. అలాగే వివిధ రకాల రంగుల ముగ్గులు కానీ వైట్ ముగ్గులు కానీ రకరకాల ముగ్గులు మహిళలు పిల్లలు ఎంతో ఉత్సాహంతో వేయడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములతోటి కరసాము ప్రోగ్రాం కూడా నిర్వహిస్తారు. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటన్నిటితోటి ఇది ఒక ఉత్సవంగా జరుపుతున్నాము. కొనసాగిస్తాం. అందరికీ జై భీములండి. యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఆలయంలో మంగళవారం శ్రీ ప్లవనామ సంవత్సరం పర్వదినం ఉదయం నుండి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఆలయంలో మంగళవారం శ్రీ ప్లవనామ సంవత్సర పర్వదినం ఉదయం నుండి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు కమిటీ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని వితరణ చేశారు. श्री स्कंदाय नमः नीराजनं दर्शयामि वां अघोरेभ्यः ओं गणस्वामिने नमः शिवस्वामिने नमः ओं श्री ब्राह्मणप्रियाय नमः ओं वंशवृद्धिकराय नमः ब्रह्मण्याय नमः ओं शिवस्वामिने नमः पार्वतीप्रियनन्दन सत्यन्वर्तेन परिषञ्जामि मृतमस्तु मृतमस्मरणमुदे श्री सुब्रह्मण्याय नमः नारिकेलशकलां निवेदयामि ॐ प्राणाय स्वाहा ॐ प्राणाय स्वाहा ॐ ज्ञानाय स्वाहा ॐ प्राणाय स्वाहा
ఓం సమానాయ స్వాహా సಮೇత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పైః పూజయామి ధూపమాగ్రాపయామి గణస్వామినే నమః శివస్వామినే నమః ఓం శ్రీ బ్రాహ్మణ ప్రియాయ నమః ఓం వంశవృద్ధికరాయ నమః బ్రహ్మణ్యాయ నమః ఓం శివస్వామినే నమః పార్వతీ ప్రియనందన తాళరేవు మండలం గాడిమొగ గ్రామంలోని బాబానగర్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ గోపమ్మ తల్లి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం గాడిమొగ గోవమ్మ తల్లి ఆలయం వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించారు. జై గోవమ్మ తల్లి. మరి తాళరేవు మండలం గాడిమొగ పంచాయతీలో దారిలో వెలిసిన గోవమ్మ తల్లి ఆలయం దగ్గర ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం కూడా చక్కగా మరి భక్తులు వచ్చి ఎంతో చక్కగా అమ్మల కన్నమ్మ జగన్మాత అయినట్టు ఈ గోవమ్మ తల్లి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే కోరుకున్నట్టుగా ఉంటే ఆ కోరికలు తీర్చే బంగారు తల్లి ఆలయం వద్ద మరి ఇటు బాబానగరం గాడిమొగ సమీపంలో దారిలో వెలిసిన గోవమ్మ తల్లి ఆలయం వద్ద ప్రతి ఆదివారం తెల్లారుజాముని 4:30 నుంచి 6 గంటల వరకు మరి బ్రాహ్మలతో అమ్మల కన్నమ్మ ఈ గోవమ్మ తల్లికి అభిషేకాలు చేయించడం జరుగుతుంది ప్రతి ఆదివారం. ఆ అభిషేక కార్యక్రమానికి ఎవరన్నా పాలు పంచుకునేవారు ఎవరన్నా ఉంటే ప్రతి ఒక్కరు కూడా 5 గంటల టైంలో అందరూ కూడా కలుసుకుని ఆలయంలోకి వచ్చి అమ్మ ఆశీస్సులు మీ అందరికీ కూడా కలగాలని కోరుకుంటున్నాను. జై గోవమ్మ తల్లి. జై గోవమ్మ తల్లి. చాలా సంతోషకరం. కొత్త సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు అనేసి పేపర్ వాళ్ళు వచ్చినందుకు అది ధన్యవాదాలు. జై గోవమ్మ తల్లి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామదేవత శ్రీ 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 లంక తల్లమ్మ అమ్మవారిని ఉగాది పర్వదినం పురస్కరించుకుని పలు రకాల కూరగాయలు మరియు ఆకుకూరలతో శాకాంబరీదేవిగా అలంకరించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామదేవత శ్రీ 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 లంక తల్లమ్మ అమ్మవారి ఉగాది పర్వదినం పురస్కరించుకుని పలు రకాల కూరగాయలు మరియు ఆకుకూరలతో శాకాంబరీదేవిగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. యానం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యానం గౌతమి గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీస్ బూత్ వద్ద కూలర్ను యానం ఎస్పీ రాజాశంకర్ వెల్లాట్ ప్రారంభించారు.
యానం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యానం గౌతమి గోదావరి ఒడ్డుని ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీస్ బూత్ వద్ద కూలర్ను యానం ఎస్పీ రాజ్ శంకర్ వెల్లాట్ ప్రారంభించారు. యానంకు చెందిన సజా శకుంతల జంపన శ్రీనివాసరావులు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఈ కూలర్ను ప్రారంభించారు. ప్రస్తుత వేసవి దృష్ట్యా బీచ్కు వచ్చే పర్యాటకులకు ఎంతో ఉపయోగపడే విధంగా ఈ కూలర్ ఏర్పాటు చేయడం పట్ల ఎస్పీ రాజశంకర్ వెల్లాట్, కోస్టల్ ఇన్స్పెక్టర్ గూటం శివగణేష్ దాతలను అభినందించారు. కూలర్ ప్రారంభించిన పాదచారులకు బీచ్కు వచ్చే పర్యాటకులు మంచినీటిని అందిస్తున్నారు. నుండి అయిపోయినా ఒకసారి అలా సార్ అసలు ఏం వేస్తారు లోపలండి వాటరా అనేరా ఓపెనింగ్ పర్యాటకులకు యానం పోలీసు వారి యొక్క సూచనలు. గోదావరి పరిహార కొంతమంది లోతుగా అది ప్రమాదంగా ఉంటుంది. దయచేసి ఎవరు కూడా గోదావరిలో దిగుట కానీ సెల్ఫీలు తీసుకుంటూ కానీ జరగకూడదు. ప్రస్తుత కాలంలో మన యానంలోనూ మన చుట్టుపక్కల కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సందర్భంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, శానిటరీ రాసుకుంటూ అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని యానం పోలీసు వారి తరఫున మేము కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామం ఎర్రాయి చెరువులో నేడు భారీ ఊరేగింపుతో అడిషనల్ ఎస్పీ మోకా సత్యబాబుచే గౌతమ్ బుద్ధుని విగ్రహావిష్కరణ జరుగును.
తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామం ఎర్రాయి చెరువులో నేడు భారీ ఊరేగింపుతో అడిషనల్ ఎస్పీ మోకా సత్యబాబుచే గౌతమ్ బుద్ధుని విగ్రహ ఆవిష్కరణ జరుగును. కావున ఈ కార్యక్రమానికి ప్రజలందరూ హాజరై జయప్రదం చేయాలని కోరిన కాట్రేనికోన మండల ఉప్పూడి గ్రామ ఎర్రాయి చెరువు గ్రామ పెద్దలు మరియు యూత్. తాళరేవు మండలం తాళరేవు శివాలయం కేశవస్వామి ఆలయాల్లో కొత్త సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని శ్రీ ప్లవనామ సంవత్సర గంటల పంచాంగ శ్రవణం కందికొండ భాస్కర శర్మ పండితులచే నిర్వహించారు. అనంతరం భక్తులకు పంచాంగములను అందించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం కేశవస్వామి ఆలయం శివాలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో పంచాంగ ఆవిష్కరణలు ఘనంగా జరిగాయి. ఆయా ఆలయాల అర్చకులు పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది మహాపర్వదినం పురస్కరించుకుని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురముళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం పంచాంగ పఠనం చేశారు. శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది మహాపర్వదినం పురస్కరించుకుని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురముళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం పంచాంగ పఠనం చేశారు. గత సంవత్సరం కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిందని నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. ప్లవనామ సంవత్సరం రాశి ఫలాలు, కందాయ ఫలాలు, గ్రహాధిపతుల స్థితిగతులను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో తొలుత ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ నాగభట్ల రామకృష్ణమూర్తి, అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో దేవస్థానం అనుసరించే పంచాంగాలకు ప్రత్యేక పూజలు జరిపి అనంతరం భక్తులకు పంచాంగాల వితరణ చేశారు. అనంతరం సుబ్రహ్మణ్యం శర్మను శ్రీ పెనత్స కామరాజు కార్యనిర్వహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ దుశ్శాలువాతో సత్కరించి స్వామివారి ఫోటో ప్రసాదం అందించారు. వేలమూరి నారాయణ, ఆలయ పర్యవేక్షకులు కె శ్రీనివాసరాజు, భక్తులు పాల్గొన్నారు. ఏవేవి కార్యక్రమాలు జరుగుతాయి, సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకుంటే తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పల్లెపాలెం గ్రామంలో పచ్చని కొబ్బరి తోటలు మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో వేంచేసి ఉన్న శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఘనంగా జరుగుతున్నాయి. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పల్లెపాలెం గ్రామంలో పచ్చని కొబ్బరి తోటలు మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో వేంచేసి ఉన్న శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెనత్స జగ్గరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవి నాటి స్కై విజన్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.